ఏడాది నుండి రైతులు పెట్టిన బంగారం కనబడకపోవడం విశేషం. పూర్తి వివరాలు ఆరా తీయగా సదరు అప్రైజర్ కాజేసి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కెనరా బ్యాంక్ ముట్టడించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న హెడ్ ఆఫీస్ నుండి వచ్చి రాజంపేట గ్రామస్తులు మీరు ఎలాంటి ఆందోళన చెందకండి అని చెప్పి మీ బంగారానికి ఇప్పుడున్న రేటు కట్టించి ఇవ్వడం జరుగుతుందని మంగపేట ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. మేనేజర్ కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జస్ట్ వి కమ్ టుడే. సో అలాంగ్ విత్ మీ మేడం కూడా ఉన్నారు. సో ఇక్కడ సమ్ మిస్హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఇట్స్ కౌంట్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెన్ దానికి రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తాం. ఏది మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇప్పటి నుంచి మంచి వారికి పెట్టుకోవాలండి. కరెక్ట్, గవర్నమెంట్ బ్యాంక్ కరెక్ట్ అండి. అది మంచివారు చెడ్డవారు కాదు. మేము అన్ని ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని ఇంట్రెస్ట్ చేస్తాం. జ్యువెల్ అప్రైజర్ తీసుకున్నాము, ప్లస్ మనము వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నాం అవన్నీ తీసుకున్నాం. ఎందుకంటే అండి బట్ ఇదే కాకుండా ఇంకా జనరల్గా ఎవరైనా బ్యాంక్ మీద ఇబ్బంది అని అనిపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, రెడీగా తీసుకోవచ్చు. అది అట్లాంటిది ఏం లేదు. ఇది నేషనలైజ్ బ్యాంక్. దాదాపు 2.5 లక్షల కోట్ల బిజినెస్ ఉంది మాకు, 2,000 లక్షల కోట్లు. సో నథింగ్ టు వరీ. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చినా కానీ మేము ఇమీడియట్ వాళ్ళకు రీంబర్స్ చేస్తాం యాజ్ పర్ మార్కెట్ వాల్యూ. ఏమండి పేపర్లో ఆల్రెడీ ఇచ్చాము కదా, అరౌండ్ 1.38 దాకా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. ఏది మాకు 2-3 డేస్ టైం ఇవ్వండి.